వాయిస్ ఆఫ్ మంజాల్సినికి స్వాగతం సుస్వాగతం. జనసేన పార్టీలో ఏమవుతుంది ఇప్పుడు? చాలా చర్చకి ఇది వచ్చింది. ఇది ముఖ్యంగా మనం బోలిశెట్టి సత్యనారాయణ గారు ఎవరైతే జనసేన అధికార ప్రతినిధి ఉన్నారో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేయడంతో కోర్స్ ఆయనకి ఇచ్చే పదవి నుంచి బయటకు వచ్చారు. ఇంకా పార్టీకి రాజీనామా చేయలేదు. అంతేకాకుండా నిన్న జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఇక బోలిశెట్టి శ్రీనివాసరావు గారు పార్టీ కాదు, ఇప్పుడు ఆయనకి మాకు అంటే సంబంధం లేదు అన్నట్లు ఒక ప్రెస్ నోట్ విడుదలైందని అంటున్నారు. దాంతో ఈ చర్చకి దారితీసింది. ఎందుకంటే ఈ బోలిశెట్టి సత్యనారాయణ గారు కావచ్చు, లేదా చింతా రాజశేఖర్ గారు కావచ్చు, లేదంటే రాజా రవితేజ అంటే పవన్ నిజం అనే పుస్తకం రాశారు కదా, అతను అంటే పవన్ కళ్యాణ్ ఆయన కలిసి ఆ పుస్తకం రాశారు పవన్ నిజం అని. ఆయన ప్రారంభంలోనే బయటకు వచ్చేసారు. అదేవిధంగా అడ్వకేట్ శ్రీజ గారు కావచ్చు, ముఖ్యంగా జనసేన రజని అంటే ఆవిడ పేరే, ఇంటి పేరేటు కూడా ఎవరికి తెలియదు, జనసేన రజని అంటారు ఆవిడ కావచ్చు. వీళ్ళంతా కూడా పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. ఎందుకు వీళ్ళంతా బయటకు వచ్చేస్తున్నారు? వీళ్ళకి అక్కడ ఇబ్బంది ఏంటి? వాళ్ళు జనసేన పార్టీలో ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడు చర్చకు వస్తుంది. అంటే చాలామంది జనసేన నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళు కావచ్చు, లేదంటే కొంతమంది జనసేనలో ఉంటూనే కొంతమంది వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్న చోట మా మాట చెల్లటం లేదు, అలాగని చెప్పి జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేలు డామినేట్ చేస్తున్నారు. ఒక పిఠాపురంలో తప్ప, పిఠాపురంలో అక్కడ వర్మగారు ఉన్నప్పటికి కూడా పవన్ కళ్యాణ్దే ఇప్పుడు హవా నడుస్తుంది. అక్కడ నా పరిస్థితి ఏంటి అని ఇక్కడ జనసేన ఎమ్మెల్యేలు ఎలాగైతే బాధపడుతున్నారో అక్కడ పిఠాపురంలో వర్మగారు అలా బాధపడుతున్నారు. అంటే 15 సంవత్సరాల పాటు మేము కూటమిలో ఉంటాం, చంద్రబాబు నాయుడు గారితో మేము ప్రయాణిస్తాం, ఈ జర్నీ చేస్తాం, ఈ రాజకీయ జర్నీ అని మాటికి పవన్ కళ్యాణ్ అంటుంటాడు. కానీ 2 సంవత్సరాల్లోనే ఇక్కడ ఒక క్లాష్ వచ్చేస్తుంది వీళ్ళ మధ్య. ముఖ్యంగా మన చిరంజీవి గారు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గద్దర్ అవార్డులో చేసిన వ్యాఖ్యల మీద తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వీళ్ళు చాలా తీవ్రంగా చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ జనసేన తాలూకు బాధ ఏంటంటే, కార్యకర్తలు ముఖ్యంగా సైనికుల తాలూకు బాధ ఏంటంటే, చిరంజీవి గారిని అంత ట్రోల్ చేస్తున్నా సరే పవన్ కళ్యాణ్ ఇక్కడ పల్లెత్తి మాట అంటం లేదు. అంతే కదా, గతంలో అసెంబ్లీలో బాలకృష్ణ కొద్దిగా అవమానించాడు చిరంజీవిని, అప్పుడు కూడా మనం గమనిస్తే పవన్ కళ్యాణ్ ఏం మాట అనలేదు. గతంలో మనం చూసుకున్నట్లయితే తెలుగుదేశం సోషల్ మీడియా కావచ్చు, లేదంటే తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ తల్లి గారిని తిట్టించడం జరిగింది. అప్పుడు ఆయన మాట్లాడాడు, నా తల్లిని ఎవరు తిట్టించారు నాకు తెలుసు, ఇది లోకేష్ చేయించాడు, లోకేష్ ఎన్ని సంవత్సరాలన్నా నేను మాత్రం దీన్ని విడిచిపెట్టను అని అప్పుడు ఛాలెంజ్ చేశాడు. ఛాలెంజ్ చేసి మళ్ళీ అదే పార్టీతో ఒప్పందం చేసుకుని కూటమిలో జాయిన్ అయ్యాడు. బీజేపీ రానంటున్న బీజేపీని బ్రతిలాడి బామాలి తెలుగుదేశం పార్టీని ఇద్దరిని కలిపాడు. అందుకే చూడండి, పవన్ కళ్యాణ్ ఒకసారి ఇలా జరగడం కోసం నేను బీజేపీ అగ్రనేతలతో తిట్లు కాశాను, చీవట్లు కాశాను అని కూడా అన్నాడు అతను. అంటే వాళ్ళు బీజేపీకి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఒప్పించి టీడీపీతో కలిపాడు. దీనికి కారణం ఏంటంటే జగన్ చేసిన విధ్వంసం అన్నది ఒక చూపించాడు. జగన్ ఆర్థిక విధ్వంసం చేస్తున్నాడు, మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు, అటువంటి వాడి చేతుల నుంచి రాష్ట్రాన్ని మనం రక్షించుకోవాలంటే కలవక తప్పలేదు అన్నాడు అనమాట. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటో వస్తుందంటే, మరి జగన్ ఇలా అన్యాయం అంటే ఆర్థికంగా విధ్వంసం చేశాడు, లేదా రాష్ట్రాన్ని నాశనం చేశాడు, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అదే దళితుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, అంతకంటే ఎక్కువ జరుగుతున్నాయి. అంతేకాకుండా అంటే ఆడపిల్లల మీద మానభంగాలు, అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయి. మనం క్రైమ్ రేట్ చూసుకుంటే మనకు తెలిసిపోద్ది, అప్పటికి ఎప్పటికి ఒకసారి చూసుకుంటే తెలిసిపోద్ది ఇవి ఎంత పెరిగాయని సన్ని. సో అంతేకాకుండా వాళ్ళు ఇచ్చినటువంటి 6 హామీలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అమలు కావటం లేదు. మరి ఇవన్నీ కూడా జరుగుతున్నా సరే మరి విధ్వంసం అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగిందా అని వైసీపీ వాళ్ళు అడుగుతారు. దాన్ని పక్కన పెడితే, ఇప్పుడు టాపిక్ కాదు కాబట్టి దాన్ని పక్కన పెడితే, మరి సొంత అన్నదమ్ముని తిడితే, అన్నీని తిడితే, అంటే మెగాస్టార్ చిరంజీవి అంటూ లేకపోతే ఈ పవన్ కళ్యాణ్ ఎవరు, బన్నీ ఎవరు, ఇదంతా ఎవరు? ఆయన వేసిన రూట్లోంచి ఒకసారి నాగబాబు అన్నాడులే, ఆయన ముళ్ళదారి అంటే నడిచి మాకు మాత్రం మంచి రోడ్డు కట్టేసాడు మా ప్రయాణానికి అనుకూలంగా, కాబట్టి మేము అందరం వచ్చాను నాగబాబు గారు ఒకసారి అన్నారు. సో బాలకృష్ణ గారు తిట్టినప్పుడు కనీసం నాగబాబు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. అంతకుముందు చూడండి, బాలకృష్ణ గారి మీద బోల్డ్ వీడియోలు చేసేవాడు. కానీ మన అసెంబ్లీలో చిరంజీవి గారిని విమర్శించినప్పుడు ఆడెవడో అన్నాడట, ఈడెవడో ఇచ్చేసాడంటే చాలా రెక్లెస్గా మాట్లాడాడు. అప్పుడు కూడా నాగబాబు సైలెంట్ అయిపోయాడు. ఇక్కడ పాయింట్ ఏమొస్తుందంటే, ఇటు జనసైనికుల మీద కూడా కొన్ని చోట్ల టీడీపీ వాళ్ళు అంటే దౌర్జన్యం చేస్తున్నారు. జనసేన పార్టీ నాయకులు ఈవెన్ ఎమ్మెల్యేలు చెప్పిన పనులు కూడా జరగటం లేదు. అక్కడ తెలుగుదేశంలో అంటే ఎమ్మెల్యే ఉండకపోయినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిన జరుగుతున్నాయి తప్ప వీళ్ళు చెప్పిన జరగటం లేదు. సరిగ్గా ఇతనేమన్నాడు, మొన్న ఈ మధ్యన ఒక మీటింగ్ పెట్టి జన సైనికులకి, మనం ఎవరు కూడా పదవుల్ని ఆశిస్తున్నట్లు అక్కడ ఎక్స్పోజ్ అవ్వకండి, మీకు ఏదైనా కావాలంటే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను అని అంటున్నాడు. కానీ తీరా చూసరికి ఎవరైతే మొదటి నుంచి పార్టీ నిర్మాణానికి కృషి చేశారో,
నిజంగా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారో, ఇంకా చెప్పాలంటే మిగతా పార్టీల కంటే జనసేన పార్టీ తాలూకా అభిమానులు చాలా బలంగా ఉంటారు. బలంగా అంటే ఏంటంటే ఆ నాయకుని ఒక్క మాట అన్నా సరే సహించలేరు వాళ్ళు. అంతగా అభిమానం చూపిస్తారు ఆ పార్టీ మీద కానీ ఆ నాయకత్వం మీద కానీ. మరి అటువంటి కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నా కొన్ని చోట్ల, మరి వాళ్ళు చెప్పిన పనులు జరగకపోతున్నా, దట్టు మీరు ఏ పార్టీ ఏ పదవి కూడా మీరు ఆశించద్దు, ఒకళ్ళు ఆశించినది ఎక్స్పోజ్ అవ్వకండి అని చెప్పటం. సో ఇవన్నీ చూస్తే మనం బానిసల్లా బ్రతుకుతున్నాం తెలుగుదేశం వాళ్ళ దగ్గర అన్న ఫీలింగ్ ఇప్పుడు జన సైనికుల్లో వస్తుంది. చాలా మందిలో అది వస్తుంది. అది అంటే వాళ్ళు చెప్పిందే ఇచ్చేయాలి. ఏమంటే కూటమి ధర్మం అంట. మరి కూటమి ధర్మం అంటే అక్కడ ఇంకో పాయింట్ ఎలా అవుతుంది కదా, ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం, ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం అవుతుంది కదా. సాక్షాత్ చిరంజీవిని విమర్శించినప్పుడు మరి నోరెత్తకపోవడం ఏంటి? మరి చంద్రబాబు నాయుడు దాన్ని ఖండించాలి కదా. మరి కూటమి ధర్మం అతను పాటించాడా, లేదా లోకేష్ పాటించాడా, ఎవరు పాటించారు? కేవలం జనసేన మాత్రం పాటించాలా, లేదా పవన్ కళ్యాణ్ మాత్రం పాటించాలని క్వశ్చన్ ఎరాజ్ అవుతుంది కదా. ఇప్పుడు ముఖ్యంగా చూడండి, బోలిశెట్టి ఇష్యూ కానీ తీసుకున్నట్లయితే పర్యావరణ రక్షకుడిగా ఆయన ఉంటాడు. ఆయన ఎక్కడ పర్యావరణ లాస్ వచ్చినా సరే ఆయన తలకు ఉద్దేశం అది పర్యావరణాన్ని కాపాడుకోవాలి అనే ఒక ఉద్యమ నేత అతను, పర్యావరణ ఉద్యమ నేత అతను. సో ఆ విషయం పవన్ కళ్యాణ్ తెలుసు. అంతవరకు జనసేన పార్టీ లక్ష్యాల్లో పర్యావరణం రక్షించడం కూడా ఒక లక్ష్యం. అందుకే కదా పర్యావరణ శాఖ పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు. మరి ఈ బోలిశెట్టి ఉండే ఉదాహరణ కొల్లేటి సరస్సు ఉంది, దాన్ని ఆక్రమణకు గురైంది. ఆక్రమణకు గురైన తర్వాత అప్పట్లోనే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. పిటిషన్ వేసిన తర్వాత సుప్రీంకోర్టు గట్టిగా అప్పుడు గవర్నమెంట్కి ఖర్చుకి ఇచ్చింది. ఖర్చుకి ఇస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి ఆపరేషన్ కొల్లేటి సరస్సు అని చెప్పేసి, కొల్లేరు అని చెప్పేసి కొంత దాన్ని బాగు చేశాడు. అతను మళ్ళీ ఆక్రమణకు గురైంది అది. సో దాని మీద ఇతను ఏమంటాడు, కొల్లేటి సరస్సు పర్యావరణానికి అది చాలా అవసరం కాబట్టి దాన్ని మనం రక్షించుకోవాలి అంటాడు. అలా కొన్ని ఏవైతే పర్యావరణకు వ్యతిరేకంగా ఉంటాయో, అంటే పర్యావరణ తాలూకా విపత్తులు వచ్చేటప్పుడు సాధారణ చూడండి కొన్ని ఊర్ల చుట్టూ కొండలు ఉంటాయి. ఇప్పుడు విపత్తులు వచ్చేటప్పుడు అవి మనం రక్షిస్తుంటాయి. ఈవెన్ మన భారతదేశానికి కానీ చూడండి, మనకి హిమాలయ పర్వతాలు ఉంటాయి. అంటే దేశానికి పెట్టని కోట అంటారన్నమాట. ప్రకృతిని కానీ మనం వ్యతిరేకిస్తే, ధిక్కరిస్తే దాని తాలూకా పర్యావసానం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే పర్యావరణం రక్షించుకోవాలన్నది ఈ బోలిశెట్టి సత్యనారాయణ లాంటి మేధావుల తాలూకా ఉద్దేశం. మరి అటువంటి బోలిశెట్టి సత్యనారాయణ ఆయన కోర్టులో కొన్ని పిటిషన్లు వేసాడు. పర్యావరణానికి ఎక్కడెక్కడైతే లాస్ జరుగుతుందో వాటి మీద పోరాటం కోసం కోర్టులో పిటిషన్లు ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు అతను ఏమన్నాడంటే, నేను ప్రభుత్వం ఉంటూ జనసేన పార్టీ అనేది కూటమిలో ఉంది కాబట్టి నేను ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పిటిషన్ చేస్తే బాగోదు కాబట్టి నేను ఈ పదవిని తప్పుకుంటున్నాను అన్నాడు. అన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏమనాలి, ఏమయ్యా ఎక్కడ లాస్ వచ్చింది చెప్పు, నేనే పర్యావరణ శాఖ మంత్రిని, సో నేను సెటిల్ చేస్తాను, అది నేను క్లియర్ చేస్తాను. ఎందుకంటే మనందరి ఉద్దేశం ఒకటే, పర్యావరణం రక్షించడమే కదా. మరి ఆ పడవ నువ్వు పార్టీ నుంచి ఎందుకు బయటికి వెళ్ళిపోవాలి? అది కోర్టులో పిటిషన్లు ఎందుకు వేయాలి? అసలు నేను ఒక మంత్రిగా ఉన్నాను, ఎక్కడ ఏ తప్పు జరిగిందో చెప్పు, ఆ తప్పును సరిదిద్దానంటే అయిపోయింది కదా. ఎందుకు ఆ మాటకు అంటాం లేదు అంటే పైకి చెప్పే పర్యావరణం అంటే నా ప్రాణం అనేది కూడా అబద్ధమేనా? కాబట్టి ఒక్కొక్కరికి ఆ పవన్ కళ్యాణ్ తాలూకు ఒకప్పుడు స్టేట్మెంట్లు, ఇప్పుడు స్టేట్మెంట్లు, అప్పుడు ఎలా ఉండాడు, ఇప్పుడు ఎలా ఉండాడు. 2014 ఆయన స్పీచ్ ఇచ్చాడు, ఫస్ట్ స్పీచ్ ఇచ్చాడు అతను. ఆ స్పీచ్ విని చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు, నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను. అంటే ఇతను నిజాయితీగా ఉన్నాడు, నిజాయితీగా కష్టపడతాడు, ప్రజల కోసం ప్రాణాలను ఇచ్చే రకంలాగా ఉన్నాడు, చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు అని కూడా అనిపించింది ఒక మూమెంట్లో. సో చాలా మంది అట్రాక్ట్ అయ్యారు ఆయన అంటే. కానీ తర్వాత అప్పుడు చెగువేరా అన్నాడు. ఆ తర్వాత ఆయన తాలూకు ఇది చూసుకున్నట్లు ఫ్లెక్స్ బ్యానర్, ఆయన మొదటి స్పీచ్లో ఫ్లెక్స్ బ్యానర్ కానీ చూసుకున్నట్లయితే అందులో జ్యోతిరావు పూలే గారు, అంబేద్కర్ గారు, ఇలా చెగువేరా, అలా మహాత్మా గాంధీ, మదర్ తెరెసా, ఇంత గొప్ప గొప్ప వ్యక్తుల తల ఫోటోలు బ్యాక్ కనబడేసరికి ఈయన సిద్ధాంతాలు అవే కావాలనుకున్నాం. ఆ చెగువేరా నుంచి ఆయన టర్న్ తిరుక్కుంటూ వచ్చాడు. నిజానికి జన సైనికులు కూడా ఆయన అంటే ప్రాణం ఇచ్చిన ఇప్పటికీ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలా స్టేట్మెంట్లు మారుస్తున్నాడు? ఎందుకు మాటకి తన అనే మాట మీద తను నిలబడ్డు? ఉదాహరణకి లాస్ట్ టైం విశాఖ ఉక్కు కోసం కార్మికులు స్ట్రైక్ చేస్తుంటే అప్పుడు పవన్ కళ్యాణ్ చేయటన్నాడు, నేను ఈ స్టీల్ ప్లాంట్ కోసం అవసరమైన ప్రాణాలను ఇస్తాను, నేను నిలబడతాను, మీరు నిలబడతారా అని అడిగాడు. కానీ నిలబడ్డా? నిలబడలేదు. చూడండి, ఒక్కొక్కటి చూడండి. మరి అదే సనాతని అన్నాడు లడ్డు ఇష్యూలో, దాన్ని రప్చర్ చేశాడు. తర్వాత ఏమైంది? ఇప్పుడు నోరెత్తడం లేదు, ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడటం లేదు. కులాలు మతాలను కలుపుకొని వెళ్ళడమే నా పార్టీ సిద్ధాంతం అన్నాడు. కానీ ఒక మూమెంట్లో ఓడిపోయిన తర్వాత ఏంటన్నాడు, మన వాళ్ళకి ఎలాగ ప్రాంతీయ అభిమానం లేదు, కానీ కులాభిమానం కూడా చూపించలేదు, కులం చూసిన కోటి వేయాలి కదా అని అడిగాడు. అంటే మొదట ఏ స్టేట్మెంట్ ఇస్తాడో దానికి ఆపోజిట్ స్టేట్మెంట్ ఇస్తాడు. దాంతో మేధావులకు ముందే అర్థమైపోయింది. కొంతమంది సైడ్ అయిపోయి స్టార్టింగే, కొంతమంది ఇప్పుడు సైడ్ అవుతున్నారు. ఇదంతా ఎందుకంటే ఇలా ఒక్కొక్కరు సైడ్ అవుతూ వస్తే కొన్నాళ్ళకి జనసేనలో ఎవరు మిగులుతారు? జనసేన మిగిలిన ఇంకా నాదెండ్ల మనోహరను, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అన్నయ్య నాగబాబును ఈయన మిగలడానికి అవకాశం లేదు. మంచి నాయకుల్ని, ఎందుకంటే మంచి స్పీకర్స్ వదులుకుంటున్నాడు ఈయన. ముఖ్యంగా బోలిశెట్టి సత్యనారాయణ లాంటి మంచి పర్యావరణవేత్త
ఆయన్ని వదులుకోవడం కరెక్ట్ కాదు. పర్యావరణ శాఖ మంత్రికి ఇంటూ ఆయన ప్రాబ్లం సాల్వ్ చేసి అయిపోయింది. దానికి పార్టీ వదిలేసి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఇతనికి పార్టీకి సంబంధం లేదంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారని తెలుస్తుంది. సో అంతవేరం వదిలించుకోవడం ఏంటి? అది తప్పు కదా. అది అంటే ప్రశ్నించడం, అతను ప్రశ్నిస్తున్నాడు, ప్రశ్నిస్తే తప్ప? ప్రశ్నించడం కోసమే పార్టీ పడింది. అవసరం నన్నైనా ప్రశ్నించండి అని ఒకప్పుడు ఈయన మీటింగ్లు చెప్పాడు. ఇప్పుడు ఈ పాలసీస్ మీద వీటి మీద ప్రశ్నిస్తే వాళ్ళు వదిలించుకోవడం చూస్తున్నారు. సో ఇది పవన్ కళ్యాణ్కి ఎంత మాత్రం కూడా మించిది కాదు, ఆయన పార్టీకి మించిది కాదు. ఎందుకంటే జన సైనికులు పవన్ కళ్యాణ్ చూసి తెలుగుదేశం పళ్ళకు మోసారు. కానీ నిరంతరం రోజు మోయమంటే వాళ్ళు మాత్రం ఎక్కడ మోయగలరు? నెక్స్ట్ ఎలక్షన్లో పరిస్థితి ఏంటి? మేము 60-70 సీట్లు అడుగుతామని అంటారు. 60-70 సీట్లు టీడీపీ ఇస్తుందా? ఇవ్వదు. అయినప్పుడు కూడా అడ్జస్ట్ అయిపోతుంది, కోవడం ధర్మ అంటాం. మళ్ళీ ఇదే స్టేట్మెంట్ ఇస్తాం. నీకున్న అభిమానుల్ని నువ్వు మనం కరెక్ట్గా మీరు ఉపయోగించుకోగలిగితే ఖచ్చితంగా మీరు పెద్ద లీడర్ అవుతారు. కానీ మీరేం చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ వెనకత వాళ్ళ పలక మోయమంటున్నారు. కొన్ని పలక మోసి ఊరుకుంటున్నారు, ఆ పలక మీద తంతున్నారు మీ మోసిన వాళ్ళని. సో ఇది ఇప్పుడు జన సైనికుల తాలూకా బాధ. కాబట్టి ప్రశ్నించడం కోసం పుట్టింది ఈ పార్టీ అనేటప్పుడు ప్రశ్నించనివ్వండి. ఉదాహరణకు మొన్న తెలంగాణ అనుకుంటున్నా, హైదరాబాద్ అనుకుంటా, ఒక మీటింగ్ పెడితే ఒక అమ్మాయి అడిగింది అనమాట. వాగ్దానాలు, ఎలక్షన్లో వాగ్దానాలు చేసిన వాళ్ళు ఆ వాగ్దానాలు కానీ తీర్చకపోతే పథకాలు, ఈ పథకం ఇస్తా, ఆ పథకం ఇస్తా అని అంటారు కదా నాయకులు, రాజకీయ నాయకులు. ఆ పథకాలను కానీ తీర్చకపోతే ఏం చెయ్యాలి అని అడిగితే ఈయన ఏం చెప్పాలన్నప్పుడు దాని ఆన్సర్ ఏం ఇవ్వాలి? కానీ ఇతను ఏమన్నాడు తెలుసా? నీది ఆంధ్ర తెలంగాణ, నువ్వు ఓటేసావా లేదా ఇవి అడుగుతున్నారు. ఏం చేయాలి మీరు చెప్పండి అండ్ ఏం చేయాలి తెలియదా? ప్రశ్నించమని మీరు అడుగుతారు, ప్రశ్నించేసరికి సమాధానం చెప్పరు. మొన్న ఒక్కరోడు అలాగే ఎక్కడో ఒక మీటింగ్లో ఆయన ప్రశ్నిస్తుంటే ఎందుకు అలా ఆవేశపడుతున్నావు, కుదురు మాట్లాడు నువ్వు అని తిరిగి ఇచ్చేస్తున్నాడు. అంటే మన అపోజిషన్ ఉన్నప్పుడు అధికార పక్షాన్ని ప్రశ్నించడం కరెక్ట్ అయ్యేటప్పుడు, ఇప్పుడు మీరు అధికారం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎవరైనా ప్రశ్నిస్తారు. మీ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, మరి ఆ పార్టీ వాళ్ళు ప్రశ్నించేటప్పుడు అటు మీరు సమాధానం చెప్పాలి కదా. ఎలా తప్పించుకుంటారు? ప్రశ్నించిన వాళ్ళని ఏదో ఒక విధంగా బయటకు పంపించేస్తున్నారు, పొమ్మల్ని పొగబెట్టి బయటకు పంపించేస్తానని మీ జనసేన పార్టీ నాయకులు కొంతమంది అంటున్నారు, అక్కడ నుంచి బయటకు వస్తున్న వాళ్ళు. ఇంకో విషయం ఏంటంటే మీ మీద ఇంకొక ఆరోపణ అంటే అసలు పార్టీని బలపడకుండా చేస్తుంది ఈయన అంటున్నారు. ఈయనకి ఏంటంటే ఎంతసేపు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండాలి, అందుకు మా పార్టీని ఆయన బలపరచడం లేదు, అంటే స్ట్రెంగ్తన్ చేయటం లేదు, కనీసం కమిటీలు ఏర్పాటు చేయటం, కొన్ని పదవులు ఇవ్వటం, ఆ విధంగా పార్టీని స్ట్రెంగ్తన్ చేయటం, ఇవేవి చేయటం లేదు, దానికి అసలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని పార్టీ వాళ్ళే విమర్శలు చేస్తున్నారు. కాబట్టి ఇది ఏ పార్టీ కూడా ఇటువంటి నాయకత్వం ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీకి ఇబ్బంది. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది పవన్ కళ్యాణ్ గారికి. సో ఇప్పటి నుంచి అయినా సరే పార్టీని బలోపేతం చేయడానికి ట్రై చేయండి. అంతేకాకుండా మిమ్మల్ని నమ్మి మీకోసం ప్రాణాలైన ఇచ్చేటువంటి కార్యకర్తలు మీకు ఉన్నప్పుడు ఆ కార్యకర్తలను రక్షించుకోవాల్సిన అవసరం, ఆ కార్యకర్తలకు ఆత్మగౌరవాన్ని రక్షించవలసిన అవసరం పార్టీ నాయకుడిగా మీకు ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచైనా ఆ వైపుగా మీరు దృష్టి సారించండి, పార్టీని బలోపేతం చేసుకోండి. ఇప్పటికైనా సరే ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ మీద నిలబడడం నేర్చుకోండి. లేదంటే ప్రతి విషయంలో చూడండి ఎన్ని ట్రోల్స్ వస్తున్నాయి. మీరు పుట్టినూరు కాంచి ట్రోల్స్, ఈ ఊర్లో పుట్టిన, ఆ ఊర్లో పుట్టిన, ఆ ఊర్లో పుట్టాను, ఇవన్నీ అనవసరమైన స్టేట్మెంట్లు కదా. మీరు ఎక్కడ పుట్టిన ఎవరు అడగలేదు కదా. మరి ఎందుకైతే ఆ మాటలు చెప్పి నవ్వులు పాలవుతున్నారు? ఎన్ని ట్రోల్స్ వస్తున్నాయి ఇలాంటి విషయాల్లో. అప్పుడు ప్రతి రాజకీయ నాయకుడికి ట్రోల్స్ వస్తాయి. ప్రతి రాజకీయ నాయకుడు కరెక్ట్గా 100% ఉండరు. జగన్ అయినా చంద్రబాబు అయినా లోక ఎవరో ఉండరు. కాకపోతే మీరు చిన్న చిన్న విషయాల్లో కూడా మాట మార్చడం. కమ్యూనిస్ట్ సిద్ధాంతం నాకు ఇష్టం అని చెప్పి కొన్నాళ్ళు కమ్యూనిస్టు, బీఎస్పీ, 10 పార్టీల వరకు మీరు మారారు. ఈయన మాటికి మారినప్పటికీ కూడా ఇంకో విషయం, మీరు అంత అదృష్టవంతులు అంటే మీరు మాటికి మాట మారుస్తున్నారు, సిద్ధాంతాలను మారుస్తున్నారు, అభిప్రాయాలు మార్చుకుంటున్నారు నిరంతరం. అయినప్పటికీ కూడా మిమ్మల్ని ఇంకా అంటిపెట్టుకుని కొన్ని లక్షల మంది జన సైనికులు మీ వెనక ఉన్నారు. ఇప్పటికైనా మీరు కరెక్ట్ గా ఉపయోగించుకుంటే మంచి పార్టీ అవుతారు, మీరు మంచి నాయకులు అవుతారు. లేదంటే మీ పార్టీకే నష్టం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజశ్రీకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.